గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. సమాజంలో మనం రోజువారీగా ఎంతో మందిని చూస్తుంటాం. అందరూ మనలాగే సాధారణంగా కనిపిస్తారు. కానీ కొందరి ప్రవర్తన వెనుక ఊహించని క్రూరత్వం, ఉన్మాదం దాగి ఉండొచ్చు. ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే దారుణమైన నేరాలకు పాల్పడే ఉన్మాదుల సంఖ్య పెరుగుతోంది. అసలు ఒక మనిషి ఉన్మాదిగా అంటే సైకోపాత్ లేదా సోషోపాత్గా ఎలా మారతాడు? మన మధ్యనే తిరిగే ఇలాంటి వికృత మనస్తత్వం ఉన్నవారిని మనం ముందే ఎలా గుర్తించాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? ఉన్మాదుల గురించి సైకలాజికల్ ఎనాలిసిస్ అందించడానికి డాక్టర్ విశేష్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సార్, హౌ యూ డూయింగ్? ఓకే, వెల్కమ్ టు ద షో సార్. సో సార్, అసలు ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. సైకాలజీ పరంగా ఈ శాడిజం లేదంటే సైకోపాత్ ఏదైతే ఉన్మాదం అంటామో మనం అంటే ఏంటి? అంటే మామూలు కోపానికి ఈ ఉన్మాదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో సైకలాజికల్ టర్మ్స్లో మాట్లాడితే ఉన్మాదాన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు. ఓకే, సో మామూలు కోపానికి ఉన్మాదానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మామూలు కోపం ఉన్న వ్యక్తి తాత్కాలికంగా కోపం వస్తుంది, కోపంలో ఒక మాట అనొచ్చు, లేకుంటే ఒక దెబ్బ వేయచ్చు, ఆ తర్వాత పశ్చాత్తాపడతారు, ఆ కోపానికి పశ్చాత్తాపడతారు. కానీ ఉన్మాదికి ఆ పశ్చాత్తాపం ఉండదు. వాళ్ళు చేసే పని చాలా క్యాల్కులేట్గా చేస్తారు. క్యాల్కులేట్ చేయడంతో పాటు దానికి ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు వాళ్ళకు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ అండ్ వాళ్ళ ఎమోషన్స్ అనేవి వాళ్ళ కంట్రోల్లో ఉండవు. ఒకవేళ కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు కంట్రోల్ చేసుకునేంత కోపంతో ఉంటారు, కాబట్టి వాళ్ళు అన్కంట్రోలబుల్గా ఉంటారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. ఓకే, సరే. ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టుకతోనే ఉన్మాదిగా పుడతాడా, లేదంటే పరిస్థితులు సమాజం వల్ల అలా మారతాడా? చాలా తక్కువ శాతం. ఇది చాలా దీర్ఘకాలికంగా ఉన్న ఒక వివాదం అండి, అంటే చర్చ. అంటే నేచర్ వర్సెస్ నచ్చర్ అంటారు సైకాలజీలో దీన్ని. అంటే పుట్టుకతోనే నేరస్తులు అవుతారా, లేకుంటే పెరుగుదలలో భాగంగా నేరస్తులు అవుతారా అనేది ఒక పెద్ద చర్చ. సో చాలా తక్కువ పర్సంటేజ్లో మాత్రమే పుట్టుకతోనే ఒక రకమైన నేర ప్రవృత్తి ఉన్న లక్షణాలతో పుడతారు. చాలా తక్కువ పర్సంటేజ్. అయితే అలా పుట్టినా కానీ ఆ నేర ప్రవృత్తిని ప్రేరేపించే వాతావరణం కనుక అతని జీవితం లేకపోతే వాళ్ళు నేరస్తులుగా మారరు. ఓకే, వాళ్ళు మామూలు మనుషులుగానే ఉండిపోతారు. ఓకే. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, పుట్టిన తరువాత వాళ్ళు పెరిగే వాతావరణము, పెంపకం, వాళ్ళ తల్లిదండ్రుల పెంపక విధానము, పెరిగే వాతావరణము, అతనికి ఎదురైన అనుభవాలు, వీటన్నిటి దృష్ట్యా వాళ్ళు నేరస్తులుగా మారుతారు. అంతే తప్ప పుట్టుకతో నేరస్తులు వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. పరిసరాల ప్రభావమే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, అయితే ఇప్పుడు మనకి మీరు అన్నట్టు కొన్ని సినిమాల్లో మనకి చూపిస్తూ ఉంటారు కదా, పుట్టుకతోటే చాలా శాడిజం ఆలోచనలు కలిగిన వ్యక్తిగా ఉంటారు అని. కొన్ని తక్కువ సినిమాల్లో అయినప్పటికీ మనం సేమ్ అలాగే చూస్తూ ఉంటాము. సో మధ్యలో మీరు చెప్పినట్టుగానే వాళ్ళు చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ మళ్ళీ రావడం కానీ అలాంటి వాటి వల్ల మళ్ళీ తిరిగి కూడా మళ్ళీ మారిపోతూ ఉంటారు. ఇప్పుడు పుట్టుకతోనే సైకోయిజం లేకుంటే సైకోపాత్ లేకుంటే సోషియోపాత్ అని అంటే, చిన్నప్పుడు దాన్ని మనం కాండక్ట్ డిజార్డర్ అంటాం. అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఇప్పుడు సీతాకోక చిలుకని పట్టుకొని రెక్కలు తెంపేస్తారు, దారిని వెళ్తా వెళ్తా కుక్కని రాయితో కొడతారు, లేకుంటే పక్కన గడ్డివాము నిప్పు పెడతారు. ఇవన్నీ ఎవరు చెప్పరు వాళ్ళకు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో కొంత నేర ప్రవృత్తి ఉంటుంది. దీన్ని కాండక్ట్ డిజార్డర్ అంటే చిన్నప్పుడే కనుక ఆ కాండక్ట్ డిజార్డర్ గుర్తించి కనుక థెరపీ అందిస్తే వాళ్ళు ఆ పర్సనాలిటీ స్ట్రైట్స్ అనేవి పోతాయి. కానీ మనకంత అవేర్నెస్ లేదు కాబట్టి, సో మనం దాన్ని ఆకతాయితనంగానో లేకుంటే చిల్లర పనులు చేస్తున్నాడు రా వీడు, కొంచెం చిల్లర లేలా అంటున్నాడు అని చెప్పేసి వదిలేసినప్పుడు ఏమవుద్దంటే, లేకుంటే కొంతమంది హీరోయిక్గా చూస్తారు, అరే వాడు చూసావా ఎంత ధైర్యంగా పోయాడని హీరోయిక్గా చూస్తారు. అప్పుడు వాడు ఏమనుకుంటాడు, ఓ ఇది నిజమే, ఇదే కరెక్టు అనేది వస్తుంది. సో ఇటువంటి వాడి చుట్టూ ఒక గ్యాంగ్ చేరుతుంది. ఈ గ్యాంగ్ అందరు కలిసి అల్లరి చిల్లర పనులు చేయడం మొదలు పెడతారు. అల్లరి చిల్లర పనులు చేయడం మొదలు పెట్టగానే వాళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది ఒక గ్యాంగ్కి, లేకుంటే వాడికి. ఆ గుర్తింపు అనేది ఇంకా వాళ్ళ యొక్క ట్రైట్స్ని ఇంకా ఎలివేట్ చేస్తుంది, సో ఎంకరేజ్ చేస్తుంది. సో అలా వాళ్ళు కొంతమంది నేరాల వైపుకి దారి మళ్తారు. ఓకే సార్, అసలు ఈ ఉన్మాదుల్లో జాలి, కరుణ, పశ్చాత్తాపం ఇలాంటివి అసలు ఏమి ఉండవా? ఉండవు. అదే కోపానికి ఉన్మాదానికి డిఫరెన్స్ అదే. కోపం వచ్చిన వాడు ఆ కోపంలో ఒక దెబ్బ వేసినా లేకుంటే ఏది చేసిన తర్వాత బాధపడతాడు.
పశ్చాత్తాపడతారు. సపోజ్ ఇప్పుడు కోపంలో కొంతమంది ఒక దెబ్బ వేస్తారు, కొంచెం చనిపోయారు అనుకోండి, మర్డర్ కేసే బుక్ అవుతుంది అతని పైన. అయినా కానీ అతని లోపల ఒక పశ్చాత్తాపం ఉంటుంది. అరే నేను అనవసరంగా కొట్టి చంపేశాను, వాళ్ళ కుటుంబం అంతా బదారణ పడింది, పశ్చాత్తాపం అనేది ఉంటుంది. ఉన్మాదుల్లో అలాంటిది ఏమి ఉండదు. ఉన్మాదుల్లో అలాంటిది ఏమి ఉండకపోగా కొంతమంది ఉన్మాదులు దాన్ని ఎంజాయ్ చేస్తారు. సో ఆ చంపడాన్ని, లేకుంటే అవతల వాడు బాధపడుతుంటే వాడి బాధను చూసి ఎంజాయ్ చేసే రకమైన ఉన్మాదులు కూడా ఉంటారు. కాబట్టి రెండు ఒకటైతే ఖచ్చితంగా కాదు. సార్, నార్మల్ పర్సన్ బ్రెయిన్ పనిచేసే పనితీరుకి ఈ సైకోపాత్ల బ్రెయిన్ పనితీరుకి డిఫరెన్స్ ఏంటి? ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు ఎందుకంటే బ్రెయిన్ అందరికీ ఒకటే రకంగా ఉంటుంది, కానీ ఫంక్షన్ వేరుగా ఉంటుంది. సో మనకు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఇచ్చేది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే మెదడులో ఉండే ముందు భాగం. అదేంటంటే లాజికల్గా ఆలోచిస్తుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేస్తే ఈ శిక్ష పడుతుంది, ఇది చేస్తే జనాలు మనల్ని అసహించుకుంటారు, ఇవన్నీ కూడా మనకు అది ఆలోచిస్తుంది, రైట్? వేరే యాజ్ ఎమోషనల్ బ్రెయిన్ ఏదైతే ఎమిగ్డలా ఏది ఉందో దానికి ఎమోషన్స్ తప్ప దానికి లాజిక్స్ ఉండవు దానికి. సో ఈ ఈ లాజికల్ బ్రెయిన్ అనేది 25 years వరకు డెవలప్ అవుతూనే ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, 25 years డెవలప్ అవుతూనే ఉంటుంది. కానీ ఉన్మాదుల్లో ఈ లాజికల్ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ తక్కువగా ఉంటుంది, ఎమోషనల్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీ పెరుగుతుంది, ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి ఎమోషన్స్ తప్ప దాని వెనకున్న లాజిక్స్ వాళ్ళకి అవసరం ఉండదు. సో అందుకు కాబట్టి వాళ్ళు ఆ కోపంలో ఏదనిపిస్తే అది చేసేస్తారు, ఏం కావాలంటే అది చేసేస్తారు. ఓకే సార్, ఒక సినిమాలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఆ సాడిజం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్కి ఒక యాక్సిడెంట్ ఏదో జరిగింది అనుకున్నప్పుడు అయ్యో యాక్సిడెంట్ అయిందా అని అనుకోగానే తర్వాత ఏం కాలేదురా అని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్తో మాట్లాడతారు. సో ప్రతి మనిషిలోనూ ఆ సాడిజం ఉంటుంది అంటారు. స్పైడర్లో ఎస్ ఎస్. సో అంటే ఇప్పుడు ప్రతి మనిషిలో శాడిజం ఉంటుంది అనేది జనరలైజ్ చేయలేము మనం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఎవరైనా కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ హ్యావ్ గ్రోన్ అప్. మనం ఎలా పెరిగాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం చిన్నప్పుడు తేనెటీగలతో ఇది సరిగ్గా బటర్ఫ్లైతో ఆడుకుంటాం కదా. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు బటర్ఫ్లై తోకకి దారం కట్టి ఎగరేసేవాడిని, ఎందుకంటే అది ఎంత దూరం వెళ్తుందో చూడాలని చెప్పేసి. అది హింస అనే విషయం నాకు తెలియదు అప్పటికి, నా వయసుకు నాకు తెలియదు. అది నేను ఎంజాయ్ చేస్తున్నట్టు కాదు, నేను ఎంజాయ్ చేస్తుంది బటర్ఫ్లై ఎలా ఎగురుతుందని ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత ఎప్పుడో మా తాత చెప్పాడు నాకు, అరే అలా చేయకూడదురా, వాటికి తోక తెగిపోతుంది, తర్వాత ఎగరలేవు, చచ్చిపోతాయని చెప్పాడు. సో అప్పుడు నాకు శాడిజం ఉన్నట్ట కాదు కదా. సో తెలియక మనం కొన్ని తప్పులు చేస్తాము, కొన్ని చిన్న చిన్న పక్క వాళ్ళని కొడతాము, లేదంటే గిచ్చుతాము, ఇవన్నీ కూడా శాడిజం కిందకి రావు, ఖచ్చితంగా రావు. సో దాన్ని శాడిజంగా తీసుకుంటే మీరు అన్నట్లు అందరిలోనూ శాడిజం ఉన్నట్లే. సో కాకపోతే మీరు అనేది ఒక వ్యక్తి గాయపడితే చూడటం అనేది అది క్యూరియాసిటీ అంతే తప్ప శాడిజం కాదండి. సినిమాల్లో 1,00,000 చెప్తూ ఉంటారు, సో దాన్ని మనం జనరలైజ్ చేయలేము. సార్, ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకంలో లోపాలు, బ్యాడ్ పేరెంటింగ్ ఉన్నా, లేదంటే ఇంట్లో ఏదైనా గృహహింస మనం చూస్తాం కదా, వైలెన్స్ అది చిన్నప్పటి నుంచి చూసినా కూడా ఉన్మాదిగా మారే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే దీన్నే యాడ్వర్స్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే బాల్యంలో కనుక ఒక అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, హింసాత్మకమైన వాతావరణంలో పెరిగారనుకోండి. సపోజ్ ఏం చేయాలన్నా ఫాదర్ కొడుతున్నాడు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పెరిగే కొద్దీ ఎలాంటి స్కీమా డెవలప్ అవుతుందంటే, మనం ఏదైనా సాధించుకోవాలంటే హింస మార్గము అనేది వాళ్ళ మైండ్లో ఒక ఫార్మాట్ ఫ్రేమ్ అవుతుంది అనమాట. సో అలాగే చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ గురైన వాళ్ళు, ఫిజికల్ అబ్యూస్ గురైన వాళ్ళు, ఎమోషనల్ అబ్యూస్ గురైన వాళ్ళు దాన్ని నార్మలైజ్ అనుకుంటారు, అది నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు చిన్నప్పుడు చాలామందికి చిన్నప్పుడు సెక్షువల్ అబ్యూస్ జరుగుతుంది, తెలియని వయసులో జరుగుతుంది. కానీ అప్పుడు పెద్ద రిజిస్టర్ కాదు, తెలిసిన వయసు అయితే. కానీ కొన్ని వయసు వచ్చిన తర్వాత జరిగినప్పుడు అది కూడా కొంచెం ఫిజికల్ అబ్యూస్తో కలిసి ఉన్నప్పుడు వీళ్ళు దానికి 1-4 సార్లు దానిలో పడ్డప్పుడు ఇది నార్మల్ అనే అభిప్రాయం వాళ్ళకి ఏర్పడుతుంది. అందువల్ల దాన్ని రిపీట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది అబ్యూజర్స్ ఆర్ చైల్డ్హుడ్ అబ్యూజ్ గురి అయిన వాళ్ళే ఉంటారు. సో అలాగే పేరెంట్స్ కొడుతూ తిడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ కొట్టడం తిట్టడం నార్మలైజ్ అయిపోతుంది.
సో హింస అనేది మనం బ్రతకాలంటే హింస అవసరము అనే ఒక మైండ్ సెట్ వాళ్ళలోకి వచ్చేస్తుంది. సో అందుకు కాబట్టి వాళ్ళు దాన్ని నార్మల్గా తీసుకొని హింస చేసేస్తూ ఉంటారు, లేకుంటే నేరాలు చేస్తూ ఉంటారు. సో దానికి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన, కుటుంబ వాతావరణము, పరిసరాల ప్రభావము క్రిమినల్స్ని తయారు చేయడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ఓకే సార్, గేమ్స్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా గేమ్స్కి ఏదైతే గేమ్స్కి అడిక్ట్ అవుతున్నారో జనాలు, ఆ గేమ్స్లో ఖచ్చితంగా 80% వైలెన్స్ ఉంటుంది. సో ఈ గేమ్స్ లేదనంటే ఇప్పుడు మనం విపరీతంగా చూస్తున్న సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా ఉన్మాదాన్ని పెంచుతున్నాయి అనుకోవచ్చా? ఇక్కడే చాలామంది ఏమంటారంటే ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల, గేమ్స్ ఆడటం వల్ల పిల్లలు ఉన్మాదులుగా మారిపోతున్నారు, దానివల్లనే వైలెన్స్ పెరిగిపోతుంది అనేది సాధారణంగా జనరిక్గా మనం మీడియాలో వినే మాటలు. నిజానికి అసలు ఆ వ్యక్తిలో ఈ సైకోపాథిక్ లక్షణాలు కనుక లేకపోతే ఈ గేమ్స్, వెబ్ సిరీస్లు వాళ్ళని నిరసలుగా మార్చలేవు. ఓకే, నిరసలుగా మార్చలేవు వాళ్ళని. వాళ్ళలో ఆ లక్షణాలు ఉంటే, ఆల్రెడీ వాళ్ళలో ఆ లక్షణాలు ఉంటే ఈ గేమ్స్, ఈ వెబ్ సిరీస్లు ఆ సైకోపాథిక్ లక్షణాలని లేకుంటే క్రిమినల్ మెంటాలిటీని ఇన్స్టిగేట్ చేసి దాన్ని పెరిగేలాగా చేస్తాయి. సో అంతే తప్ప గేమ్స్ చూడటం వల్లనే హింస పాల్పడతారనేది కొంచెం కష్టం. అయితే ఈ మధ్యకాలం జరిగిన ఏం చెప్తున్నాయంటే పరిశోధనలు, అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే కొన్ని గంటల పాటు కనుక నీకు ఈ వైలెంట్ గేమ్స్ ఆడితే బ్రెయిన్ కూడా రీవైర్ అవుతుంది. ఓకే, బ్రెయిన్లు కూడా రీవైర్ అయ్యి వాళ్ళల్లో ఆ హింస నార్మల్ అనే ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు. సో చాలా సందర్భాల్లో మనం ఈ వెబ్ సిరీస్ చూడడం వల్ల కూడా పదే పదే చూస్తే, మనం మామూలుగా ఎప్పుడో ఒకసారి చూస్తుంటే ఏముండదు, కానీ అదే పనిగా వెబ్ సిరీస్లు అన్ని క్రైమ్ థ్రిల్లర్సు, క్రిమినల్ ఇవే చూస్తున్నాం అనుకోండి, కొన్ని రోజులకి వాళ్ళ మైండ్లో ఇలా మనం చేస్తే ఏంటి, ట్రై చేద్దాము అనే ఆలోచన కూడా రావచ్చు. సో క్రిమినల్ మెంటాలిటీ లేని వాళ్ళని క్రిమినల్స్గా మార్చవు, కానీ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఇది క్రిమినల్స్గా తయారు చేస్తాయి. ఓకే, వాళ్ళలో కొంచెం ఉన్నా కానీ దాన్ని పెంచి పోషిస్తాయి. సో అలా మనం వీలైనంత వరకు పిల్లలైనా పెద్దలైనా కానివ్వండి, ఈ వైలెంట్ గేమ్స్కి, వైలెంట్ మూవీస్కి, వెబ్ సిరీస్కి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఇప్పుడు ఎస్పెషల్లీ నీకు టీనేజ్లో ఉండకూడదు, ఇది చూడకూడదు. నీకు ఒక 25 years దాటి తర్వాత అనుకోండి, నీకు మెచ్యూరిటీ వస్తుంది, నీ బ్రెయిన్ యొక్క రీఫ్రంట్గా లాజికల్ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, నువ్వు నిర్ణయించుకోగలవు ఒక పని చేస్తే నీ ఏ శిక్ష పడుతుంది, సో ఏం చేయాలి నిర్ణయించుకోగలవు. అప్పుడు ఓకే. అంతేగాని చిన్నపిల్లలప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు కనుక ఇవి కనుక ఎక్కువ కనుక వాడితే వాళ్ళల్లో కొంచెం నేర ప్రవృత్తి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సరే, ఓకే. అయితే మనం ఇప్పుడు గేమ్స్ అది ఆల్రెడీ మనకి లోపల క్రూరత్వం ఉంటేనే బయటకు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా, మరి వాట్ అబౌట్ డ్రగ్స్ ఇంకా ఆల్కహాల్? ఒకవేళ వీటికి బానిసలు అయిపోతే ఈ వ్యసనాల వల్ల కూడా క్రూరత్వంగా మారే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఆల్కహాల్ కూడా కొంతవరకు ఓకే, కానీ డ్రగ్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. నాకు ఒక మిత్రుడు చెప్పాడు, అతను ఆల్కహాల్ తాగుతాడు మామూలుగా. ఒకసారి సరదాగా డ్రగ్ ట్రై చేశాట, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో. ఒక్కసారి ట్రై చేశాను, తర్వాత నాకు ఇంకా దాని జోలు ఎలా అనిపించలేదు. ఎందుకంటే నేను ఆల్కహాల్ తాగేటప్పుడు నేను ఎక్కడ ఆపాలో నాకు తెలుస్తుంది. ఇది బియాండ్ దిస్ వెళ్తే నేను కంట్రోల్ పోతుంది నాకు తెలిసి నేను అక్కడ ఆపేస్తాను. కానీ డ్రగ్ అలా కాదు. డ్రగ్ అది నన్ను కంట్రోల్లో తీసుకుంటుంది. కాబట్టి అవి నాకు ఇంకా ఆపేసి అని చెప్పింది. డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనం మొత్తం కంట్రోలింగ్ సిస్టమ్ని వాటి కంట్రోల్లో తీసేసుకుంటుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అనేది పూర్తిగా మీ కంట్రోల్లో ఉండదు. తప్పొప్పుల యొక్క లాజికల్ థింకింగ్ ఉండదు, మోరల్ థింకింగ్ ఉండదు, ఏమీ ఉండదు. ఏం కావాలో దానిపైనే కోరుకుంటుంది. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల పిల్ల పైన అత్యాచారం చేస్తారు, 60 ఏళ్ల ముసలిం పైన అత్యాచారం చేస్తారు, సొంత కూతురు పైన అత్యాచారం చేస్తారు, లేకుంటే అవ్వ పైన అత్యాచారం చేసిన మనవడు ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆల్కహాల్ స్టేట్లో జరిగినాయి. వీళ్ళెవ్వరూ కూడా ఆల్కహాల్ తాగకపోతే ఆ పని చేయలేరు. ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణగా నశించిపోతుంది ఆల్కహాల్ కానీ. డ్రగ్స్ అయితే ఇంకా ఘోరంగా మారుతారు మనుషులు. కాబట్టి ఖచ్చితంగా ఇవి హింసనైతే ఈ నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తాయి అన్డౌటెడ్లీ.
సార్ ఇప్పుడు ఏదో మనం చాలా క్యాజువల్గా వాడే వర్డ్ ఏంటంటే తను పెద్ద శాడిస్ట్, నువ్వు పెద్ద శాడిస్టివ్రా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అయితే సార్ ఇప్పుడు మన చుట్టూ మన ఆఫీసుల్లో మన స్నేహితుల్లో ఈ ఉన్మాద లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళని మనం గుర్తించడం ఎలా? గుర్తించవచ్చండి. శాడిస్ట్ అంటే ఏంటి? అవతలవాడు బాధపడుతుంటే ఏమాత్రం కూడా సింపతి చూపించకుండా, ఎంపతి చూపించకుండా వీడు హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు అంటే వాడు శాడిస్ట్ కింద లెక్క. ఇంకా చెప్పాలంటే అవతల వాళ్ళని హింసించి నవ్వే వాళ్ళని, సంతోషపడే వాళ్ళని శాడిజం అంటాము. సో ఈ ఉన్మాదం ఏంటంటే ఇది చాలా క్యాలిక్యులేట్గా ఉంటారు ఉన్మాదులు చాలా క్యాలిక్యులేట్గా ఉంటారు. వీళ్ళని మనం మనం గమనించవచ్చు అని అంటే వీళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఓకే, దీన్ని ఏమంటారంటే ప్యాథలాజికల్ లయింగ్ అంటారు. అవసరం లేదు, ఊరికే అబద్ధాలు చెప్తూ ఉంటారు అంతే. ఆ అబద్ధం అని తేలిన తర్వాత కూడా దాన్ని ఏదో రకం కవర్ చేస్తారు, ఏదో రకం కవర్ చేసుకుంటారు మళ్ళీ అబద్ధాన్ని. కానీ అది అబద్ధాన్ని ఒప్పుకోరు, 80% ఒప్పుకోరు అబద్ధం అని చెప్పేసి. ప్రూవ్ అయినా కూడా ఒప్పుకోరు. ఓకే, రైట్, ఇదొకటి. రెండోది ఏమాత్రం కూడా ఎంపతి లేకపోవటం. అవతల వ్యక్తి బాధపడుతున్నా కానీ ఏం చేస్తున్నా కానీ వాళ్ళు చెలించకుండా వాళ్ళపైనే జోకులేసి ఆనందించడం అనేది ఇంకోటి. మూడోది ఇతరుల కష్టం పైన తను ఎదగాలని కోరుకోవటం, పారాసైటిక్ లైఫ్ స్టైల్. రైట్, అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేకుంటే ఇంకో రకంగా కావచ్చు. నాలుగోది బ్లేమ్ షిఫ్టింగ్, అంటే ఏ తప్పు జరిగినా కానీ తనపైన కాకుండా పక్కడి పైన దోసేయటం. ఇవన్నీ కూడా బేసిక్ సిమ్టమ్స్ ఆఫ్ శాడిజం అని చెప్పొచ్చు, అది సైకోపతి అని చెప్పొచ్చు. ఓకే, సో వీటిని మనం గమనించుకుంటే మనకు అర్థమవుతారు వాళ్ళు ఎటువంటి వాళ్ళనే విషయం మనకు అర్థమవుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండొచ్చు. ఓకే. అండ్ సార్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్మాదులు అంటే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు, అంటే నమ్మడానికి కూడా ఈజీగా నమ్మేస్తారు అన్నమాట జనాలు వీళ్ళని అంటూ ఉంటారు. సో వాళ్ళని మరి ఆ నకిలీ మంచితనాన్ని మనం ఎలా సార్ గుర్తించాలి? నకిలీ మంచితనాన్ని గుర్తించటము ఎలా అనేది కొంచెం కష్టమైన విషయమే. కానీ ఉన్మాదులు ఈ సైకోపాత్ చాలా చార్మింగ్గా ఉంటారు. సపోజ్ చార్లెస్ సోబరాజుని ఎంత అందంగా ఉంటాడు, ఫోటో చూడండి ఎంత అందంగా ఉంటాడు, ఎంతమంది అమ్మాయిని పటాయించాడు అతను. సో ఆ టాకేటివ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. ఎవరినైనా కానీ క్షణాల్లో ఇంప్రెస్ చేయగల స్కిల్ సెట్ వాళ్ళకు ఉంటుంది. సో అది మనము ఎలా అంటే ఎప్పుడు మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు అంటే వాళ్ళు తనకంటే తక్కువ స్థాయి ఉన్న వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ స్థాయితో ఉన్న వాళ్ళతోనేమో పొగుతారు, వాళ్ళని కాకాబడతారు, ఇది చేస్తారు. కానీ తక్కువ స్థాయి ఉన్న వాడితో ఎలా ప్రవర్తిస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ అసలు స్వరూపం బయటకు వస్తుంది. రెండోది, అవసరం ఉన్నా లేకున్నా కానీ మిమ్మల్ని పొగుడుతున్నారు, లేకుంటే మీ వైపు ఏదో తీసుకుంటున్నారు అని అంటే అప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలా మనం వాళ్ళ యొక్క ప్రవర్తనని కింది స్థాయి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఆఫీస్ అందరితోనే మంచిగా ఉండొచ్చు, కానీ వాచ్మెన్ని తిడుతున్నాడు అనుకోండి, అప్పుడు వాడు వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అనేది మనం అర్థం చేసుకోవాలి. వాచ్మెన్ని అండ్ స్వీపర్ని ఇప్పుడు కొంతమంది ఇప్పుడు స్వీపర్ ఈజ్ ఆల్సో ఎంప్లాయీ. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, వాడు స్వీపర్ కావచ్చు. నువ్వు చదువుకున్నా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు, వాడు చదువుకోలేదు కాబట్టి స్వీపర్ అయ్యాడు, అంతే. సింపుల్ లాజిక్, ఎందుకంటే పెద్ద ఏం లేదు, ఇద్దరు మనుషులే. ఇక్కడ ఊడు అమ్మ అని చెప్పడం వేరు, ఏంటి కళ్ళు కనపట్లేదా అని చెప్పేసి రూడ్గా మాట్లాడడం వేరు. సో అలా రూడ్గా కింద స్థాయి వాళ్ళతో రూడ్గా మాట్లాడే వాళ్ళు కొంచెం ఈ లక్షణాలను మనం గుర్తిస్తే సరిపోతుంది. ఓకే సార్, ఒకవేళ ఒక సైకో ఇప్పుడు మన ఎదురుగా నించొని మనతో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ మాట తీరు ద్వారా కానీ మనం ఏదైనా ఒక హింట్ మనకు దొరికే ఛాన్స్ ఉందా వాళ్ళని గుర్తించడానికి? గుర్తించవచ్చు, కళ్ళార్పకుండా చూస్తుంటే. ఓకే, అదే ఐ కాంటాక్ట్ మంచిది అంటారు కదా సార్. ఐ కాల్పుని కళ్ళార్పకుండా చూస్తారా మీరు? వైపు ఆటోమేటిక్గా కళ్ళు అట్లా ఆపుతాం కదా, బ్లింక్ చేయకుండా అలా స్టేర్ చేస్తూ ఎలాంటి ఫేస్లో ఎలాంటి ఎమోషన్ కనిపించకుండా బ్లాంక్ ఫేస్తో కనుక కనిపిస్తూ ఉంటే వాళ్ళని మనం అంతా గుర్తుపట్టచ్చు. సో దట్ ఈస్ దిస్ థింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏదన్నా బాధాకరమైన విషయం జరిగిందనుకోండి, వాళ్ళు చాలా బాధపడుతున్నట్లు నటిస్తారు, కానీ వాళ్ళ కళ్ళల్లో కన్నీరు ఉండదు. ఏడుస్తుంటారు కానీ కన్నీళ్ళు రావు, అంటే నటిస్తున్నారు అర్థం.
అటువంటి బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం గుర్తుపట్టచ్చు. అలాగే ఇప్పుడు చిన్న పిల్లలు సార్, వాళ్ళు వస్తువులు పగలగొట్టడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము. కానీ ఈ జంతువులను హింసించడం ఇలాంటి లక్షణాలు ఒకవేళ కనిపిస్తే వారు కూడా ఉన్మాదులుగా మారే అవకాశం ఉందా? ఇందాక నేను చెప్పినది దానే కాండక్ట్ డిజార్డర్ అంటారు. చిన్నప్పుడు పిల్లల్లో దాన్ని కాండక్ట్ డిజార్డర్ అంటారు. పెరిగి పెద్ద తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు సింపుల్గా. సో అంటే ఇందా చెప్పినట్లే కారణం లేకుండా కూడా జంతువులు హింసించటం, రైట్. ఎలాంటి కారణం లేకుండా వస్తువుని విరగొట్టడం, ఎలాంటి కారణం లేకుండా ఇళ్లకు నిప్పు పెట్టడం, ఓకే, ఎలాంటి కారణం లేకుండా పిల్లల్ని కొట్టడం, ఎలాంటి కారణం లేకుండా మామూలుగా బెడ్ వెట్టింగ్ చేయటం కానివ్వండి, లేకుంటే ఇవన్నీ కూడా పిల్లల్లో కనిపించే లక్షణాలు. బెడ్ వెట్టింగ్ ఎందుకు జరుగుతుందంటే చాలామంది పిల్లలు యాంగ్జైటీ అనేది తట్టుకోలేకపోతుంటారు. వాళ్ళు బెడ్ వెట్ చేస్తారు. సో దాంతోపాటు ఇవన్నీ కూడా కలిపిస్తే వాళ్ళు నేర ప్రవృత్తి ఉంది అని మనం చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు మనం కాసేపు ప్రేమ గురించి మాట్లాడుకుందాం సార్. ఎక్కువగా ఎందుకంటే వీటిలోనే మనం ఈ అటాకింగ్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఈ మధ్య కాలంలో ప్రేమించలేదనో లేదంటే రిజెక్ట్ చేసిందనో అమ్మాయిలపైనే కాదు, అమ్మాయిలు అబ్బాయిలపైన కూడా దాడులు చేస్తున్న వార్తలు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఉన్మాదులు కూడా పెరుగుతున్నారు. ఈ సైకాలజీ ఏంటి సార్, ప్రేమను పగగా మార్చుకోవడం? ఇప్పుడు ఇది ప్రేమ అనలేమండి దీన్ని. ఇది ఫ్రెజైల్ యుగో. ఏంటంటే నేను ప్రేమించిన వ్యక్తి నా సొంతం అంటే, ఇప్పుడు అవతల ఒక వ్యక్తి, ఆ వ్యక్తికంటూ వ్యక్తిత్వం ఉంటుంది, ఒక మైండ్ ఉంటుంది, మైండ్ సెట్ ఉంటుంది, ఇది మారొచ్చు అనేది ప్రాక్టికల్గా ఆలోచించేవాడు ఉంటాడు. అలా కాదు, నన్ను ప్రేమించింది కాబట్టి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి అనేది ఈగో, పొసెసివ్నెస్. అంటే ఏంటి, ఒక వస్తువు మీద ఎలాంటి అధికారం ఉందో నేను ప్రేమించిన వ్యక్తి మీద కూడా నాకు అలాంటి అధికారమే ఉంది అనే ఒక పొసెసివ్నెస్. ఈ పొసెసివ్నెస్ ఉన్నవాళ్లే ఈ సైకోలుగా మారుతారు, రైట్. సో సైకోగా ఒకసారి మారిన తర్వాత, ఒకసారి అలా పొసెసివ్నెస్ బాగా అబ్సెషన్గా మారిన తర్వాత దే లాస్ట్ ది లాజికల్ థింకింగ్. ఎలాగైనా సాధించాలి అనే కోరిక మాత్రమే వాళ్ళ మనసులో ఉంటుంది తప్ప ఇది చేస్తే నేను అరెస్ట్ అవుతాను, జైలుకి వెళ్తాననే ఆ థాట్ కూడా వాళ్ళ మైండ్లోకి రాదు. దాంతోపాటు రిజెక్షన్ తీసుకోలేకపోవడం. కొంతమంది రిజెక్షన్ తీసుకోలేరు. సో ఒక కాదంటే నన్ను కాదంటావా అనేది ఒక అహం వచ్చేస్తుంది అక్కడికి, ఇన్ఫ్లేటెడ్ ఈగో వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకొని వాళ్ళ మీద దాడి చేయటం కానివ్వండి, వాళ్ళని వేధించటం, ఇవన్నీ కూడా కారణాలని చెప్పచ్చు. ఓకే సార్, ఇఫ్ ఒకవేళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ పార్ట్నర్ సైకో అనో లేదంటే అబ్యూజివ్ అనో తెలిస్తే ఇప్పుడు దాని నుంచి సురక్షితంగా ఎలా బయటపడవచ్చు? ఎందుకంటే బ్రేకప్ అని చెప్పినా లేదంటే విడిపోదామని చెప్పినా కూడా తిరిగి మళ్ళీ ఏదైనా హామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సురక్షితంగా ఎలా రావచ్చు బయట? సురక్షితంగా రావడానికి ద బెస్ట్ మెథడ్ ఈజ్ గ్రే రాక్ మెథడ్ అండి. ఓకే, అంటే మన పార్ట్నర్ సైకో అని అర్థమైన తర్వాత దాని నుంచి బయటకు వెళ్తాంటే ఒప్పుకోడు. అబ్బాయి ఒప్పుకోరు కాబట్టి ఏం చేయాలి, వాళ్ళకి ఇష్టం లేకున్నట్లుగా, వాళ్ళకి నచ్చనట్లుగా బిహేవ్ చేయాలి. వాళ్ళకి నచ్చనట్లుగా నిదానంగా వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోయేలాగా సో మనం బిహేవ్ చేసి నిదానంగా దానిలోంచి బయటకు రావాలి. అప్పటికి కుదరకపోతే లీగల్ సపోర్టు, పోలీస్ సపోర్ట్ తీసుకోవడం అనేది మంచిది. ఓకే. సో ఎందుకంటే అటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఉన్నవాడు ఏ టైంలో ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా క్రిమినల్ లీగల్ హెల్ప్, పోలీస్ హెల్ప్ తీసుకొని అలాంటి రిలేషన్షిప్ బయట రావడం మంచిది. ఇప్పుడు మనకు అర్థమైపోతుందండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు బౌండరీ ఉంటుంది. ప్రతి రిలేషన్కి ఒక బౌండరీ ఉంటుంది. బియాండ్ ది బౌండరీస్ ఎవరైనా బిహేవ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరో ఫోన్ ఇవ్వడం లేదు పార్ట్నర్కి. ఇస్తున్నారా? ఇవ్వడంలా. ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళు ఫోన్ ఇవ్వడంలా. లేదు నువ్వు నాకు ఫోన్ ఖచ్చితంగా ఇవ్వాలని ఇన్సిస్ట్ చేశాడు అనుకుందాం, నా ఫోన్ ఇస్తాను నీ ఫోన్ ఇవ్వాలని కూడా ఇన్సిస్ట్ చేస్తారు కొంతమంది, రైట్. దట్ ఇస్ ఫెయిర్ ఎనఫ్. లేదు నా స్పేస్ నాకు కావాలని అమ్మాయి కోరుకుంటే నువ్వు ఇవ్వాలని అమ్మాయి మీద దాడి చేశాడు అనుకోండి, అర్థం ఏంటి? సో హీఈస్ క్రాసింగ్ హిస్ బౌండరీస్. సో అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచిది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాడకం వల్ల కూడా అంటే సెల్ఫ్ లవ్ ఇస్ మ్యాండేటరీ డెఫినెట్లీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కువ సోషల్ మీడియా వాడడం వల్ల ఈ నార్సిజం మరియు ఉన్మాద ధోరణులను పెంచుతుంది అనుకోవచ్చా మనం?
ఉన్మాద ధోరణి పెరగదు కానీ నార్సిజం పెరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే సోషల్ మీడియా అనేది అల్గారిథం ఎలా ఉంటుంది, మనకు నచ్చేవి మాత్రమే చూపిస్తాయి, మనల్ని నచ్చే వాళ్ళు మాత్రం మనం ఫాలో అయ్యేలాగా చేస్తాయి. కాబట్టి పదే పదే మన ఫోటోలు పోస్ట్ చేసుకోవడం, మన పోస్టులు, మన కామెంట్లు వీటికి చూసుకుంటూ ఉండడం వల్ల నేను చాలా గొప్ప అనే ఒక ఇన్ఫ్లేటెడ్ ఈగో పెరుగుతుంది, నార్సిజం పెరుగుతుంది. రైట్. సో ఇక్కడ ఎలాంటి శాడిజము లేకపోతే ఎలాంటి సైకోయిజం ఉంటుందంటే ట్రోలింగ్ ఉంటుంది. ఇక్కడ ఫిజికల్గా ఉంటుంది, సైకలాజికల్గా వాళ్ళు ట్రోల్ చేయటము ఇవంతా కూడా దాని కిందకే వస్తుంది. సో ఇవి ఖచ్చితంగా సోషల్ మీడియా వల్ల ఈ మధ్యకాలంలో వస్తున్న సమస్య. ఓకే సార్, ఇప్పుడు ఈ సైబర్ సైకోలు అంటే ఎవరు సార్? అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఇతరులను వేధించి ఆనందం పొందుతూ ఉంటారు, లేదంటే ఈ కామెంట్స్లో ఒక యుద్ధం చేస్తూ ఉంటారు, బ్యాడ్ అంటే తిట్టుతూనే బూతులు తిడుతూ మరీ పెట్టి దాంట్లో నుంచి ఆనందం వెతుక్కుంటూ ఉంటారు. బట్ అదే నేను ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు మామూలు సైకో అంటే అదే ఎటుకంటే యాంటీ సోషల్ పర్సన్ అంటే వాడు ఫిజికల్గా హాని చేస్తాడు. ఓకే. సైబర్ సైకో అంటే వీడు ఫిజికల్గా ఏం చేయడు కానీ మానసికంగా చంపేస్తాడు మనుషుల్ని. మానసికంగా చంపేసి వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్స్లాగా ప్రేరేపిస్తారు. ఆ మధ్యకాలం చూసాం కదా మనం, చిల్లూరుపేటలో ఒక అమ్మాయి ఇంటి స్థలం వస్తే బాగా సంతోషపడిందని చెప్పేసి ట్రోల్ చేసి ఆ అమ్మాయి సూసైడ్ లాగా చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఈ సైబర్ సైకోపాత్స్ అనేవి ఫ్యాక్టరీలుగా మారిపోయాయి. ప్రతి పొలిటికల్ పార్టీ ఒక ఫ్యాక్టరీని సైబర్ ఫ్యాక్టరీ లాగా పెట్టేసి వాళ్ళతో ట్రోలింగ్ చేయడం అనేది ఒక ఉద్యోగంగా మార్చేసాయి. సో ఇది ఉద్యోగంగా చేసే వాళ్ళు ఒక రకమైన పర్సనాలిటీ ఉంటుంది, కొంతమంది అది ఒక ఆనందం వాళ్ళకి. ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాటిల్లో అవతల వాళ్ళ మీద కామెంట్స్ చేస్తూ, లేకుంటే వాళ్ళ యొక్క సీక్రెట్స్ బయట పెడుతూ, వాళ్ళు ఏడుస్తుంటే బాధపడుతుంటే చూస్తుంటే అదొక రకమైన ఆనందం. ఎందుకు మనం ఎలాగైనా బయట కనుక్కోలేరు అనే ఒక ధైర్యం ఉంటుంది వాళ్ళకు. కానీ నిజంగా కనుక్కోలేకపోవడం అంటూ ఉండదు కదా. ఒక ప్రొఫైల్ కనుక్కోవాలంటే ఈజీగా అడ్రస్తో సహా మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేయొచ్చు. కాకపోతే అన్నీ అక్కడ దాకా పోవు కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఇటువంటి ట్రోలింగ్స్ పాల్పడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, మన మధ్య ఉంటూ సాధారణంగా కనిపించే ఉన్మాదుల వెనుక ఎంతటి భయంకరమైన సైకాలజీ దాగి ఉంటుందో డాక్టర్ విశేష్ గారు చాలా చక్కగా వివరించారు. ముఖానికి ముసుగు వేసుకొని తిరిగే ఇలాంటి మనుషుల పట్ల మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పెంపకంలో లోపాలు, సమాజంలోని వికృత ధోరణులే ఒక మనిషిని క్రూరంగా మారుస్తాయని, పిల్లల ప్రవర్తనను చిన్నప్పటి నుంచే గమనించడం ద్వారా ఈ రుగ్మతలను అడ్డుకోవచ్చని డాక్టర్ విశేష్ గారు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.